ఫ్లైట్ వచ్చేసింది. వచ్చింది ఫ్లైట్ కాదు బావా, మన చావు. మన పిల్లల మంగళసూత్రాలు ఎంత గట్టివో ఇంకా సేపట్లో తెలిసిపోద్ది. బావా టెన్షన్ పెట్టకు బావా, ఇప్పటికి 10 సార్లు వెళ్ళాను. ఏ ఆగట్లేదా? రావట్లేదు. ఓహో, అదిగో మన డెత్ డాన్స్ చేసుకుంటూ వచ్చేస్తుంది బావా. పాప వచ్చేస్తుంది బా. Why are you so happy? I'm going to see my dad today. Oh, today I'm going to see my girlfriend. వెల్కమ్ పాప. డాడీ ఎక్కడా? డాడీ కార్లో వెయిట్ చేస్తున్నారా? మరి రాలేదు. వద్దాం అనుకున్నారు పాప, రాలేకపోయారు. అందుకే బోకే పంపించారు పాప. ఎందుకు? చెవిలో పెట్టుకోవడానికా? పాపా ప్లీజ్ పాపా, పాపా అలా నడవకూడదు పాపా. కార్ ఎక్కువ చంపేస్తా. ప్లీజ్ పాపా. అందరినీ చంపేస్తా. వెళ్ళండి. గో. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మన ఇంటికి 30 కిలోమీటర్లు నడవాలి పాపా. 300 కిలోమీటర్లైనా నడుస్తా. మేము నడవలేం పాప, కార్ అలౌట్ అయిపోయింది. నువ్వు నోరు మూయవా? పాపా పాపా నాన్నగారు బాధపడతారు పాపా. ఆయనకి తెలియాలి, లేకపోతే 2 ఇయర్స్ తర్వాత ఇండియాకి తిరిగి వస్తుంటే రిసీవ్ చేసుకోవడానికి కూడా రారా? పాపా కొత్త కారు పాపా. కోసం కొన్నారు పాప. అవునా? బా పాప ఎక్కడికి వెళ్తుంది? అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది. ఓ గాడ్, ఏ బాబోయ్, ఏమిటంగ బావ పాపదే. మామూలు టంగ్ కాదు బా, గోల్డెన్ టంగ్. అమ్మాయి గారు ఎక్కడ? పైన ఉన్నారండి. బాగా కోపంగా ఉన్నారా? చిచ్చుబుడ్లా పేలుతున్నారండి. దగ్గరికి వెళ్తే పైకి లేపేసేలా ఉన్నారండి బాబు. మనం ఎక్కడ ఉంటాం బెటర్ అనుకుంటాను. మీరు కాదు, మీరు వెళ్ళండి. Sorry రా, ఇంపార్టెంట్ వర్క్, ఎయిర్పోర్ట్ కి రాలేకపోయాను. ఇదేగా మీరు చెప్పబోయేది? మీరు చేసిన తప్పుకి లైఫ్ లో క్షమించను, ఇప్పుడే ఇండియా నుంచి వెళ్ళిపోతాను. ఇదేగా నువ్వు చెప్పబోయేది? కాదు, ఏయ్. టీవీలో మీ గురించి చూశాను, అందుకే క్షమించాను. కంగ్రాచులేషన్స్ పాపులర్ మ్యాన్ శివాజీరావు గారు. వెల్కమ్ టు ఇండియా. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ టూ బేబీ. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రౌడ్ ఆఫ్ యూ టూ. డాడీ, ఇంకా ఎంతసేపు? రెడీ, మై లవ్లీ డాటర్స్ ఫేవరెట్ డిష్. సూపర్. మమ్మీని బీట్ చేశాడు. ఓ మై గాడ్, నేను చేసిన డిష్ నా కూతురికి నచ్చింది అంటే నా లైఫ్ లో ఇంతకంటే అచీవ్మెంట్ ఏముంటుంది? అవును, మీరు అన్ని పనులు క్యాన్సిల్ చేసుకొని 2 గంటల పాటు దీన్ని వండటం నేర్చుకొని తయారు చేసి తీసుకొచ్చారు. అంటే దీని వెనక ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ ఉందని నా డౌట్. వావ్, నా కూతురు చాలా తెలివైంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. కాకా పట్టడం ఆపి మ్యాటర్కి రండి. ఏం లేదురా, ఒక ఇంపార్టెంట్ టూర్. అవునా? ఎన్ని రోజులు? జస్ట్ 1 వీక్. ఎప్పుడు వెళ్తున్నారు? రేపు మార్నింగ్ ఫ్లైట్ రా. మీకు నాకన్నా బిజినెసే ముఖ్యం కదా? వెళ్తున్నది బిజినెస్ టూర్ కాదురా, పొలిటికల్ టూర్. నేను రాజకీయాల్లో అడుగు పెడుతున్నాను. దానికి సంబంధించి నాకు మద్దతిచ్చే వాళ్ళతో ఒక మీటింగ్ జరగబోతోంది. అది అటెండ్ అవ్వడానికి ఫారెన్ వెళ్తున్నాను. దట్స్ ఆసమ్. మీలాంటి వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే ప్రజలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అయినా ఈ మీటింగ్ అబ్రాడ్లో ఎందుకు? చిన్న కాన్ఫిడెన్షియల్ రా, ఇక్కడ మీడియాతో భరించలేం. అయితే మీరు వచ్చేలోపు నేను కూడా ఒక చిన్న టూర్ ప్లాన్ చేసుకుంటాను.
ఈ సిటీ లైఫ్ బాగా బోర్ కొట్టేసింది. ఈ సౌండ్ పొల్యూషన్, డిస్టర్బెన్స్ వీటన్నిటికీ దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను. గుడ్ ఐడియా. ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని డిసైడ్ అయ్యావా, లేక మేనేజర్కి చెప్పి అరేంజ్ చేయమంటావా? లేదు నాన్న, నాకు సుజాత అని ఇక్కడ ఒక మంచి ఫ్రెండ్ ఉంది. 10 సంవత్సరాలుగా ఫారెన్ లో ఉంటున్నావు, నీకు ఇక్కడెలా ఫ్రెండ్ రా? నెట్ లో పరిచయం అయింది 2 years బ్యాక్. ఓకే. తను నేచర్ లవర్, సో రేపు తనని కలిసి డిసైడ్ చేసుకుంటాను. అవునా? డాడీ! జెనీ, జెనీ! క్రిష్! క్రిష్! నీ అంకమ్మ పిలిచింది నేనైతే నా పేరుతో 15 పేర్లు చెప్తానంటే. ఇలా కళ్ళు మూయాలంటే ఇండియాలో నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ నువ్వే. నీకు తెలుసు కదా సుజీ.